అసలు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఓవర్ స్పీడింగ్ కాదు. నేను 50-60 స్పీడ్ లో వస్తున్నాను. కాకపోతే అక్కడ టర్నింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ పాట్ హోల్ ఉండడం వల్ల లైట్ గా అలా బండికి టచ్ చేశాను. టచ్ చేయగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి కారులో. తర్వాత చాలా సేపటి వరకు 20-30 సెకండ్ వరకు నాకు ముందు ఎవరున్నారు కూడా తెలియలేదు. అంత కమ్మెన్ గోల్ వెళ్ళిపోయింది. నేను బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఒకరిద్దరు చనిపోయారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల నా ప్రమేయం లేకుండా ఇదంతా జరిగింది అని చెప్పడం పచ్చి అబద్ధం. ఏ కారులో అయినా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత 3-4 సెకండ్స్ వరకే ఒక గ్యాస్ లాంటిది బయటకు వస్తుంది. తర్వాత అంతా క్లియర్ అయిపోతుంది. నేను కళ్ళు తిరిగి చూసినప్పుడు డ్యామేజ్ అంతా జరిగినప్పుడు ఆ గ్యాస్ అనేది ఆ కారులోనే ఉంది. ఆ పొగ అనేది నేను చూడగలిగాను. సెకండ్స్ దూరంలో జరిగింది. ఓవర్ స్పీడింగ్ వల్ల తాగి నడపడం వల్ల. రక్షిత్ చౌరసియా వడోదరా గుజరాత్ లో ఏం చేశారో విన్నారంటే చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నారు. 14th ఎర్లీ మార్నింగ్ అది 12:30 అయింది. హోలీ రోజు ఒక హౌసింగ్ సొసైటీ నుంచి ఒక 5 వ్యక్తులు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, భార్య పేరు హిమారి పటేల్, భర్త పేరు పూరవ్, వీళ్ళిద్దరూ ఒక బండి మీద వస్తున్నారు. దాని పక్కనే ఇంకో బండిలో వికాస్ కేవలాని, ఈ వికాస్ మీరు గుర్తుపెట్టుకోండి, వికాస్ వెనకాల తన తమ్ముడు చెల్లి బైక్ మీద వస్తుంటే ఫోక్స్ వ్యాగన్ వర్టస్ GT ప్లస్, ఐరానికలీ బండి సేఫ్టీకి పెట్టింది పేరు. ఆ బండి 100-120 స్పీడ్ లో వచ్చి ఏది అక్కడ లోకల్స్, సివిలియన్స్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఈ రెండు బళ్ళని ఢీ కొట్టి రోడ్డు మీద నడుస్తున్న ఇంకో 3 మందిని కొట్టుకుంటూ వెళ్ళింది. ఇక్కడ కాదు ఇంకో ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు రక్షిత్ చౌరసియా, ఇంకొక అబ్బాయి పేరు చౌహాన్. ఆ బండి ఆగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా పొగ సర్క్యులేట్ అవుతుంది. ఈ రక్షిత్ చౌహాన్ ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన వదిలించుకొని బయటకు వచ్చి కారు నడిపింది అతనే. పట్టుకోండి అతన్ని, ఆయనకి నాకు సంబంధం లేదు అని ఒక బూత్ పదం ఒకటి వాడి, హిందీ బూత్, రోడ్డుకి అవతల పక్కకి వచ్చాడు. ఇక్కడ మనకు కనబడే రికార్డింగ్ లో రక్షిత్ బయటకు దిగి ఎనదర్ రౌండ్ నిఖితా అని పదే గొడవకు రమ్మన్నట్టు పిలుస్తున్నాడు ఈ చౌహాన్ అనే వ్యక్తిని. కాదు అక్కడతో ఆగలేదు. రక్షిత్ తెలుసు తను ఏ డ్యామేజ్ చేసుకుని వచ్చాడో. వెనక రోడ్డు మీద జనాలు పడిపోయి ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూద్దామని కూడా లేదు. సీన్ నుంచి పారిపోదామని చూస్తున్నాడు. జనాలు గుమ్ముగూడుతున్నారు చుట్టూ. ఆ జనాల నుంచి తప్పించుకోవడానికి ఓం నమ శివాయ అని దేవుణ్ణి వాడుకుందామని చూశాడు. ఆఫ్ కోర్స్ జనాలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. మొత్తం ఇంటర్నెట్ అంతా ఈ పర్టికులర్ వీడియో వైరల్ వెళ్ళి భగ్గుమంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మైనర్ కాదు, మేజర్, 4th ఇయర్ లా స్టూడెంట్. సో లాలో లూప్ హోల్స్ అన్ని తెలిసిన ఈ వ్యక్తి ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నించడం మన వీడియోలో మాట్లాడుకుందాం. మన ఇండియాలో సంవత్సరానికి 172,000 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంతెందుకు మొన్న ఇలాంటి కేసు ఒకటి చూసాం, పూణే పోర్షే ఇన్సిడెంట్. ఆ కేసులో కూడా ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఇంకా బయటకు రాలేదు. ఎవరైతే పోర్షే కార్ వేసుకుని వెళ్ళి గుద్దేశాడో, గుద్దిన తర్వాత డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ మొత్తం తన చుట్టూ చేరి బ్లడ్ శాంపిల్స్ మార్చడం నుంచి ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేయడం వరకు తనని కాపాడడానికి ఎలా ప్రయత్నించిందో మన అందరికీ తెలుసు. ఇవాళ తన పేరెంట్స్ బయటకు వచ్చి మా ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలుగుతుంది, మాకు బెయిల్ కావాలని కోర్టులో అడుగుతున్నారు. మరి ఆ కొడుకు గుద్ది చంపేసిన IT కపుల్ కి ఫండమెంటల్ రైట్స్ ఉండవా? ఎనీవేస్, ఇవాళ ఇలా జరగడం దురదృష్టకరమే. బట్ దానికన్నా దురదృష్టకరం ఏంటో తెలుసా? 8 మంది జీవితాన్ని తలకిందులు చేసి ఒక నిండు ప్రాణాన్ని తీసిన రక్షిత్ ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అని లాయర్స్ ని, పోలీస్ ని వాడుకోవడం.